హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజీ టాక్స్ టెక్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, సపోజ్ మీరు గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి. సడన్గా మీకు కంపెనీ నుండి ఒక మెయిల్ వచ్చింది. అదేంటి అంటే, ఈ రోజు నుండి కోడింగ్ కోసం ఎలాంటి ఎక్స్టర్నల్ ఏఐ టూల్స్ అనేది వాడొద్దని. గూగుల్ వాళ్ళు వాళ్ళ ఇంజనీర్స్ కి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ రూల్స్ ఏంటి అంటే, ఏఐ యూసేజ్ అనేది కంపల్సరీ. పర్ఫార్మెన్స్ రివ్యూ చేయడం కోసం ఏఐ యూసేజ్ అనేది ట్రాక్ చేస్తారు. ఆల్రెడీ గూగుల్లో 30% ఆఫ్ కోడ్ ఏఐ జనరేట్ చేస్తుంది. ఈ అప్డేట్ అనేది టెక్ వరల్డ్లోనే చాలా బిగ్ న్యూస్. మరి గూగుల్ ఎగ్జాక్ట్లీ ఏం అనౌన్స్ చేసింది అండ్ ఎంప్లాయీస్కి ఎలాంటి ఇంపాక్ట్ అనేది పడుతుంది అండ్ మనం ఫ్యూచర్లో ఎలాంటి లెసన్స్ అనేది నేర్చుకోవాలనేది డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. గూగుల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇంజనీర్స్కి ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు. అదేంటి అంటే, వాళ్ళ కోడింగ్ కోసం ఎలాంటి ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ టూల్స్ అనేది వాడొద్దు, లైక్ చాట్‌జీపీటీ, గిట్‌హబ్ అండ్ క్లౌడ్. దీనికి రీజన్ ఏంటి అంటే, డేటా సెక్యూరిటీ, ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియల్ గూగుల్ కోడ్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంజనీర్స్ ఓన్లీ గూగుల్ వాళ్ళు బిల్డ్ చేసిన టూల్స్ మాత్రమే వాడాలి, లైక్ సైడర్ అండ్ జెమినై. ఈ గైడెన్స్ వల్ల ఇంజనీర్స్ కి డైరెక్ట్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అదేంటి అంటే పర్ఫార్మెన్స్ రివ్యూ. అంటే ఇంజనీర్స్ డైలీ ఏఐని యూజ్ చేస్తున్నారా లేదా అని గూగుల్ ట్రాక్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ రివ్యూలో ఏఐ యూసేజ్ కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఇంజనీర్స్ ఏఐ టూల్స్ ని వాడకపోతే వాళ్ళ గ్రోత్ స్లో అవుతుంది. కెరియర్ గ్రోత్, ఒకవేళ ఇంజనీర్స్ ఏఐకి అడాప్ట్ కాకపోతే వాళ్ళ ప్రమోషన్స్ అండ్ రేటింగ్స్ మిస్ అవుతారు. వర్క్ స్పీడ్, ఆల్రెడీ గూగుల్లో 30% ఆఫ్ కోడ్ ఏఐ క్రియేట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ 25% మాత్రమే ఉంది. సో ఒకవేళ ఎంప్లాయీ అనేది ఏఐకి అడాప్ట్ కాకపోతే వాళ్ళ ప్రొడక్టివిటీ గ్యాప్ క్రియేట్ అవుతుంది. సో ఫైనల్ గా గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి సర్వైవల్ అనేది ఈజీగా ఉండదు ఇఫ్ దే ఇగ్నోర్ ఏఐ. గూగుల్ గైడ్ లైన్స్ నుంచి మనకి బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే, ఏఐ ఇస్ నాట్ ఆప్షనల్ ఎనీమోర్, ఇట్స్ కంపల్సరీ. పాస్ట్ లో ఏఐ ఆప్షనల్ ఉండేది, లైక్ ఓకే ట్రై చేయొచ్చు లేకపోతే పర్లేదు అని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. గూగుల్ లాంటి టాప్ కంపెనీ వాళ్ళ ఇంజనీర్స్ కి చెప్పింది అదేంటి అంటే, మనం ఏఐ అనేది మన డే టు డే లైఫ్ లో యూజ్ చేయాలి అని. సో ఫైనల్ గా ఏఐ అప్డేట్ నుంచి మనకి క్లియర్ గా అర్థమైంది అదేంటి అంటే, ఏఐ ఇస్ ఫ్యూచర్, మన ఫ్యూచర్ ని ఇగ్నోర్ చేయలేము. సో మీరు కూడా ఏఐ టూల్స్ ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. సో టుమారో జాబ్ మార్కెట్ లో ఏఐ నాలెడ్జ్ ఇస్ మస్ట్. ఒకవేళ ఈ వీడియో మీకు వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ ఏఐ.